కొంతమంది త్రిత్వాన్ని నమ్ముతారు, కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమంది కేవలం తండ్రిని మాత్రమే అంగీకరిస్తారు, క్రీస్తు వారిని పరిశుద్ధాత్మను అంగీకరించరు కదా. ఇలా ఉందా బైబిల్లో? మరి ఇవన్నీ ఏ సిద్ధాంతాలు, ఎవరు సత్యమో అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కొంతమంది ఎలా వస్తున్నారు ఇప్పుడు అని అంటే, మనకు ట్రిబులేషన్స్ అనేవి కొన్ని 3 ట్రిబులేషన్స్ ఉన్నాయి. అంటే ప్రీ ట్రిబులేషన్ అని, మిడ్ ట్రిబులేషన్ అని, పోస్ట్ ట్రిబులేషన్ అని. అంటే సంఘము శ్రమ దినాల కంటే ముందుగానే ఎత్తబడుతుంది అనేది ఒక సిద్ధాంతం ఉంది. దీనిని ప్రీ ట్రిబులేషన్ అంటున్నాం. లేకపోతే మిడ్ ట్రిబులేషన్ అంటున్నాం. అంటే సంఘము శ్రమల గుండా వెళ్తుంది, ఆ శ్రమల మధ్యలోనే సంఘం ఎత్తబడుతుంది, క్రీస్తు వారు వస్తారు, సంఘం ఎత్తబడుతుంది. దీనిని మిడ్ ట్రిబులేషన్ అంటున్నాం. పోస్ట్ ట్రిబులేషన్ అంటే శ్రమల కాలాలు, 7 సంవత్సరాల శ్రమల కాలాల్లో సంఘం వెళ్తుంది, 7 సంవత్సరాల శ్రమల కాలాలు, బహుశ్రమల కాలాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది. దీనిని పోస్ట్ ట్రిబులేషన్ అంటున్నాం. మరి దీంట్లో ఏది సత్యము? దేనిని అనుసరించాలి విశ్వాసులు, దేనిని అనుసరించాలి సంఘాలు? ఈ విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. కొంతమంది త్రిత్వాన్ని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఏది కరెక్ట్? ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎవరి సిద్ధాంతాలు అన్నది ప్రాముఖ్యము కాదు, లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి కదా, లేఖనాలు ఏం సెలవిస్తుంది. అందుకనే మీకు ఒక్క విషయం చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి మనం బైబిల్ చదువుతున్నప్పుడు, లేకపోతే సేవకులు చెబుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు అర్థం కావు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు కదా, కొంతమంది ఒక రకంగా చెప్తారు, కొంతమంది ఇంకొక రకంగా చెప్తారు. మరి దేనిని నమ్మాలి నేను అని అనుకున్నప్పుడు దాని గురించి అస్సలు మనము వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరము అంతకంటే లేదు.